తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో డీ లాంటి షోస్ చూసారు, ఇప్పుడు ఆటా షో కొంచెం యూనిక్ వేలో ఉంది. మీరు ఏం చెప్తారు, అసలు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది దానికి దీనికి? డే అనేది ఒక స్టాండర్డ్ ఫార్మాట్, అది ఆ ఫార్మాట్ కాకుండా ఇప్పుడు ఆట అనే షోని ఇంకో కొత్త ఫార్మాట్ ఇలా మెంటర్స్ ని పెట్టి 4 మెంటర్స్ అంటే వాళ్ళ కింద కంటెస్టెంట్స్ అనేది. ఆ ఫ్యూజన్ కొరియోగ్రఫీ గురించి అందరూ మాట్లాడారు, లిటరల్లీ ఆ బాక్సింగ్ కైండ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అంతా ఉంది ఆ స్కిట్ లో. లేదు, యాక్చువల్లీ మంచి మనం చాలా టాలెంటెడ్ అనమాట. అంటే నేను ఏ కాన్సెప్ట్స్ చేసినప్పుడు ఏ సాంగ్స్ చేసినప్పుడు బాగా జల్ అయిపోయి చేస్తాను. అంటే ఎప్పటి నుంచో టీంలో చేస్తున్నాడు కాబట్టి. అంటే యాక్చువల్లీ 2 బిడ్డింగ్లు ప్యారలల్ గా నడిచినాయి, ఐపీఎల్ బిడ్డింగ్, మన బిడ్డింగ్. ఈ బిడ్డింగ్ కాన్సెప్ట్ ఏమనిపించింది మాస్టర్? కాన్సెప్ట్ అనేది అది స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే ఆడియన్స్ బాగా దాన్ని కనెక్ట్ అయిపోయారు. అండ్ యాప్స్ లో చూస్తున్నారు అండ్ టీవీస్ లో చూస్తున్నారు. అండ్ how is he guiding you? जब भी हम कोई कॉन्सेप्ट लेते हैं और कोई भी गाना लेते हैं, इनके कॉन्सेप्ट को एक मतलब पोइट्री करने का तरीका बहुत ज़्यादा अलग है मेरे को. మనకి డీ షో ఇలాంటివన్నీ చూస్తుంటే అవన్నీ సక్సెస్ అయినాయి, ప్రీవియస్ షోస్, చాలా షోస్. కాకపోతే వాటిలో మేజర్గా వినిపించిన కంప్లైంట్స్ ఏంటంటే జిమ్నాస్టిక్స్ ఎక్కువ, ఈ కైండ్ ఆఫ్ వినిపించింది. చాలా మంది ఏంటంటే టీవీలో ఏం చూపిస్తామో అదే డాన్స్ అంతే, దాని బయట ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. అంటే మేము చిన్నప్పటి నుంచి డాన్స్ ఫాలో అవుతాం కాబట్టి. గౌరవ్ బ్రో, సో ఈ ఎలిమినేషన్, ఈ స్ట్రగుల్, ఈ ప్రెషర్ ఉంటుంది కదా, హౌ డూ యూ ఫీల్ దట్ ఎలిమినేషన్ ఫేజ్? मैं एलिमिनेशन मतलब मेरे को ऐसे फील नहीं होता है. हाँ, क्योंकि मेरे को जो ये सिखाते हैं मेरे को लगता है कि ये बहुत खतरनाक है. डू यू वांट टू विन द ट्रॉफी ऑफ Of course, ई सारी कप नमदे. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నౌ నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికలీ కేజీఎఫ్లో రాకీ బాయ్ ఎంత ఫేమస్, మన డ్యాన్స్ అనగానే యష్ గారు కూడా అంతే ఫేమస్ అనమాట. యష్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు, అలాంగ్ విత్ గౌరవ్, ఆయనకి బాగా కలిసి వచ్చిన కంటెస్టెంట్ అనమాట. మాట్లాడుతున్నాం. హాయ్ యష్ మాస్టర్, బాగున్నారా? సో మాస్టర్ చాలా బాగున్నాం మాస్టర్. ఏంటి గౌరవ్, మీకు ఏమన్నా మీ యంగ్ ఏజ్ లో చూసుకున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? నేను చిన్నగా ఇలాగే ఉండేవాడిని, సేమా. సో గౌరవ్ ఎప్పటి నుంచో తెలుసు నాకు, స్టార్టింగ్ నుంచే. అండ్ వీళ్ళన్నా నాకు కంటెస్టెంట్ గా చేసేవాడు ఒక షోలో, అప్పటి నుంచో నాతో చేసేవాడు. అండ్ ఇప్పుడు ఈ షోలో అలా కంటెస్టెంట్ గా కుదిరింది. సో యాక్చువల్ అంటే మీ కెమిస్ట్రీ చూస్తుంటే ఏదో ఓన్ బ్రదర్ ని చూసుకున్నట్టే చూసుకుంటున్నారు కదా. ఆ ఫ్యూజన్ కొరియోగ్రఫీ గురించి అందరూ మాట్లాడారు, లిటరల్లీ ఆ బాక్సింగ్ కైండ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అంతా ఉంది ఆ స్కిట్ లో. ఎలా వచ్చింది మాస్టర్ అది? అసలు అది డాన్స్ అనాలా, పర్ఫార్మెన్స్ అనాలా, స్కిట్ అనాలా, అన్ని మిక్స్? లేదు, యాక్చువల్లీ మంచి మనం చాలా టాలెంటెడ్ అనమాట. అంటే నేను ఏ కాన్సెప్ట్స్ చేసినప్పుడు ఏ సాంగ్స్ చేసినప్పుడు బాగా జల్ అయిపోయి చేస్తాను. అంటే ఎప్పటి నుంచో టీంలో చేస్తున్నాడు కాబట్టి. అంటే కంటెస్టెంట్ గా కాకుండా, సో అదే మీరు అన్నట్టే ఫ్యామిలీ మెంబర్. సో అందుకంతా సో మేము చేసేటప్పుడు కూడా బాగా మజా చేస్తూ చేస్తాం. సో అందుకు అలా ఆ కాన్సెప్ట్ కూడా అందుకే అన్ని అలా బాగా వస్తున్నాయి. అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. సో డీ లాంటి షోస్ చూసారు, ఇప్పుడు ఆటా షో కొంచెం యూనిక్ వేలో ఉంది. మీరు ఏం చెప్తారు, అసలు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది దానికి దీనికి? యూనిక్నెస్ తీసుకురావడానికి ఏం మార్పులు చేశారు? అంటే ఫార్మాట్ మేబీ, బికాస్ డే అనేది ఒక స్టాండర్డ్ ఫార్మాట్, అది ఆ ఫార్మాట్ కాకుండా ఇప్పుడు ఆట అనే షోని ఇంకో కొత్త ఫార్మాట్ ఇలా మెంటర్స్ ని పెట్టి 4 మెంటర్స్ అంటే వాళ్ళ కింద కంటెస్టెంట్స్ అనేది ఫార్మాట్ చేంజ్ అవడం వల్ల అండ్ కొత్తగా ఉంది. అండ్ అది మన నితిన్ భరత్ డైరెక్టర్స్, వాళ్ళు కూడా చాలా కొత్తగా థింక్ చేస్తారంటే ఒక షోని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలని. అండ్ వాళ్ళు చాలా సీనియర్స్ అనమాట. నేను రియాలిటీ షో స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు. అండ్ సో అందుకే షో కూడా కొంచెం బాగా యూనిక్ గా వస్తుంది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ షో బాగా మంచి పెద్ద హిట్ అయింది. సో ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ 2 బిడ్డింగ్లు ప్యారలల్ గా నడిచినాయి, ఐపీఎల్ బిడ్డింగ్, మన బిడ్డింగ్. ఈ బిడ్డింగ్ కాన్సెప్ట్ ఏమనిపించింది మాస్టర్? బాగుంది, కొత్తగా ఉంది. అది చెప్పాను, కాన్సెప్ట్ అనేది అది స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే ఆడియన్స్ బాగా దాన్ని కనెక్ట్ అయిపోయారు. అండ్ యాప్స్ లో చూస్తున్నారు అండ్ టీవీస్ లో చూస్తున్నారు. అండ్ చాలా షోని చాలా పెద్ద హిట్ చేశారు. అండ్ వాళ్ళ లవ్, అలాగే డాన్స్, మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ అనగానే డాన్స్ చాలా వాల్యూ ఇస్తారు. అంటే చాలా మంది డాన్సర్స్ ఇలా షోస్ నుంచి బయటకు వచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ షో. గౌరవ్ కోసం కూడా మంచిగా బిడ్డింగ్ అయింది అప్పుడు లాంచ్, గ్రాండ్ లాంచ్. నాకు కావాలి. హాయ్ గౌరవ్ బ్రో. हेलो, कैसे हो? ऑल गुड. आप कैसे हो? I don't know Hindi much. Okay. जितनी भी बोलोगे मैं समझ लूंगा. Okay. Yeah. So what do you say about Yash Master? He is everything. He's everything. He is best. हिंदी में बात कर ले. अच्छा, खतरनाक है ये बहुत ज्यादा.
सबसे खतरनाक है ये ఓకే ఓకే पूरे इंडिया में అంటే ఆయన పక్కనే ఉన్నారు కాబట్టి బిసైడ్స్ యూ హీస్ బిసైడ్స్ యూ దట్స్ వై యు ఆర్ సేయింగ్ దోస్ ఆన్సర్ नो नो దోస్ కైండ్ ఆఫ్ ఆన్సర్ अगर मैं कहीं भी रहूंगा हाँ। इनके बिना भी रहूंगा अकेला भी रहूंगा तो भी मेरे लिए यही है बेस्ट ఈవెన్ ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎట్ వైల్ యు ఆర్ స్లీపింగ్ యు విల్ సే దిస్ ఆన్సర్ आराम से He is everything. सो के सर के ही कॉन्सेप्ट बोल दूंगा ఓకే సో హౌ ఈజ్ హీ గైడింగ్ యూ मतलब जब भी हम कोई कॉन्सेप्ट लेते हैं और कोई भी गाना लेते हैं इनके कॉन्सेप्ट को एक मतलब पोएट्री करने का तरीका बहुत ज्यादा अलग है मेरे को अच्छे से समझ में आ जाता है जो भी ये समझाते हैं और मेरे को बहुत इजी होता है इनके साथ परफॉर्म करना और ये मेरे को बहुत ज्यादा कंफर्ट देते हैं हर चीजों में ऐसा नहीं है कि मतलब कोई स्टंट नहीं आ रहा है तो इसको प्रैक्टिस कर नहीं अगर ये नहीं हो रहा तो कोई दिक्कत नहीं दूसरा कर सकते हैं तो ये बहुत अमेजिंग है వెరీ కంఫర్టబుల్ बहुत ज्यादा. మాస్టర్ యాక్చువల్లీ మనకి డి షో ఇలాంటివన్నీ చూస్తుంటే అవన్నీ సక్సెస్ అయినాయి ప్రీవియస్ షోస్ చాలా షోస్ కాకపోతే వాటిలో మేజర్గా వినిపించిన కంప్లైంట్స్ ఏంటంటే జిమ్నాస్టిక్స్ ఎక్కువ ఈ కైండ్ ఆఫ్ వినిపించినాయి సో దీని విషయంలో మీరు ఏమన్నా ఆ కేర్ తీసుకున్నారా ఆటా షో విషయం డార్లింగ్ అంటే డాన్స్ అంటే అదొక ఆర్ట్ ఓకే అండ్ చాలా డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరల్డ్లోనే నెంబర్ వన్ డాన్స్ అనగానే ఫస్ట్ మనకు వచ్చేది మైకిల్ జాక్సన్ ఆయనది ఒక స్టైల్ ఓకేనా ఆ స్టైల్ తీసుకొని మనం తెలుగు సాంగ్కి చేసి కానీ దాన్ని మేము కన్వర్ట్ చేసి కానీ అది మిక్స్ చేసుకొని ఒక స్టైల్ ఇప్పుడు ఆయనే వరల్డ్ నెంబర్ వన్ డాన్సరే ఒక స్టైలే చేస్తారు ఓకేనా సో అది మనం తీసుకొని మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని చేయడం కానీ జిమ్నాస్టిక్స్ అనేది కూడా ఒక స్టైల్ ఓకేనా దానికి వాళ్ళ బీబాయ్ అనే ఒక పేరు ఉంది దానికి ఒక కాంపిటీషన్ జరుగుతాయి దానికి అండర్గ్రౌండ్ ఒక దానికి ఒక కాంపిటీషన్ జరుగుతుంది సైడ్లో సో అది చాలా మంది తెలియదు అంటే చాలా మంది ఏంటంటే టీవీలో ఏం చూపిస్తామో అదే డ్యాన్స్ అంతే దాని బయట ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు అంటే మేము చిన్నప్పటి నుంచి డ్యాన్స్ ఫాలో అవుతాం కాబట్టి మేము అంటే నేను చిన్నప్పటి నుంచి అక్కడ చూసి ఇక్కడ చూసి అలా చూసి నేర్చుకునేదే సో జిమ్నాస్టిక్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫామ్ కానీ ఏంటంటే ఆ సాంగ్ ఏది సెట్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఏదైనా ఒక మంచి లవ్ సాంగ్ తీసుకొని ఫ్లిప్పులు గిప్పులు అన్ని కొట్టేస్తే నీకు అది ఆటోమేటిక్గా కొట్టేస్తుంది అరే ఇది దీనికి సెట్ అవ్వట్లేదు కదా అని ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాకేజింగ్ దానికి ఒక కొరియోగ్రఫీ అనేది ఒక సాంగ్ దానికి కాన్సెప్ట్ దానికి స్టెప్స్ దానికి కాస్ట్యూమ్ దానికి మేకప్ దానికి లైటింగ్ సో ఇవన్నీ ఒక ప్యాకేజ్ సో అది మనం ఎంత బాగా ప్యాకేజ్ చేసి ఇస్తామో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కొంతమందికి జిమ్నాస్టిక్ నచ్చదు దాంట్లో ఇది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మేము రీసెంట్గా ఆటలో 2-3 సాంగులు చేసాం దాంట్లో ఏం జిమ్నాస్టిక్స్ కానీ అవి ఏమి ఉండవు డాన్స్ ఉంటుంది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాం ఎప్పుడు డాన్స్ ఉంటే అప్పుడు చేస్తాం సో ఇది మిక్చర్ అనమాట అది చాలా మందికి తెలియదు కొంతమంది జిమ్నాస్టిక్స్ అది అంటారు బట్ ఓకే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ రెస్పెక్ట్ దట్ సో ఏ స్టైల్ కానీ ఏ ఆట కానీ అసలు ఇంకోటి ఏంటంటే జిమ్నాస్టిక్ అది ఒక ఆర్టే అది కూడా ఒక ఆర్టే అందరూ చేయలేరు కదా సో దేనికి ఇచ్చే వాళ్ళు దాని స్ట్రగుల్ ఇంకా ఎక్కువ అది ఇంకా కష్టం అది బట్ దాన్ని ఎలా మనం మిక్స్ చేసుకొని జెల్ చేసుకొని చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ గౌరవ్ స్ట్రెంగ్త్ ఏమనిపిస్తుంది మీకు మన వర్స్టైల్ డాన్స్ అంటే వర్స్టైల్ అన్ని చేస్తాడు ఇంతవరకంటే నేను ఏదైతే ట్రై చేయాలనుకున్నానో దాన్ని అన్ని చేస్తున్నాడు మనోడు ఈజీగా అండ్ మెయిన్ హార్డ్ వర్కింగ్ చాలా అంటే ఒకటి చెప్పి వెళ్తే అది కరెక్ట్ ప్రాక్టీస్ చేసి అంటే ఒక హంగర్ ఉంది గెలవాలి ఏదో చేయాలి లైఫ్ అది అన్నంత వరకు మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఎప్పుడైతే లేజీ అయిపోతామో ఎప్పుడైతే ఇది అయిపోతామో చాలే అనేసి అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది అంతవరకు మనకి చేయాలని అనుకుంటే ఏదైనా చేయొచ్చు లైఫ్ సో బేసికలీ ఇద్దరికి పర్సనల్ ఇంట్రెస్ట్ హిప్ హాప్ మాస్టర్ హిప్ హాప్ ఎక్కువ ఇష్టం అనుకుంటా డాన్స్ అంతే అది ఏదైనా ఓకే హిప్ హాప్ లిరికల్ కానీ క్లాసికల్ కానీ ఏ చేసినా డాన్స్ అంతే అది చాలా మంది స్టైల్స్ అంటారు కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్టైల్స్ ఐ బిలీవ్ ఇన్ డాన్స్ అనేది అదొక ఆర్ట్ అంతే అది ఏదైనా ఏ స్టైల్ అయినా అది మనుషులు క్రియేట్ చేసిందే బట్ డాన్స్ అనేది దేవుడు క్రియేట్ చేసింది సో ఆర్ యూ కాన్ఫిడెంట్ ఎనఫ్ మాస్టర్ గౌరవ్తో కప్పు కొడతా నేను ఖచ్చితంగా అని చెప్పి అది నేను అంత ఏం ఆలోచించాను నా జరిగే పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు అంటే నేను చాలా ఆల్మోస్ట్ 4-5 కప్పులు కొట్టేస్తాను నాకు అది విన్నింగ్ లూజింగ్ అనేది కామనే బట్ మనోడికి ఫస్ట్ షో అంటే నాతో కలిసి ఫస్ట్ షో సో కనీసం గౌరవ్ కోసమైనా గెలవాలి ఈ షో అండ్ మీ ఆట గురించి మాట్లాడితే మీ ఆట గురించి పర్సనల్లీ చాలా మంది ఎప్పటి నుంచో వస్తున్న కమెంట్స్ హీరో యష్ మాస్టర్ హీరో అని ఏంటి మాస్టర్ ఆట ఎప్పుడు మొదలవుతుంది జరుగుతుంది డార్లింగ్ అంటే అన్ని మేనేజ్ చేస్తున్నా దానివల్ల కొంచెం లేట్ అవుతుంది బట్ ఎప్పుడు వస్తుందో అది చాలా బాగా వస్తుంది అండ్ అదంటారు గుడ్ థింగ్స్ టేక్ టైం అని సో నాకేం హడావిడి ఏం లేదు వెంటనే ఏమో చేసాను ఏం లేదు సో టైం తీసుకుంటున్నా అండ్ ఇట్స్ కమింగ్ వెరీ గుడ్
సో త్వరలోనే ఒక మంచి అప్డేట్ వస్తుంది. అంటే ఎప్పుడు ఇస్తారు అప్డేట్ చెప్పండి. అంటే ఈ మంత్ ఇస్తున్నారు అప్డేట్. ఈ మంత్ లో ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అండ్ అది ఇంకా నా లైఫ్ లో ఇంకొక జర్నీ స్టార్ట్ అవబోతుంది. అండ్ చాలా బాగా వచ్చింది మూవీ కూడా. అండ్ చాలా ఎక్సైటెడ్ టీమ్ అంతా. అందుకే ఏది బయట రాకుండా నీట్ గా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట ఏమైంది అని. కమింగ్ గుడ్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందని. సో లైఫ్ లో ఐ మీన్ మంచిగా మ్యారేజ్ ఫేజ్ కానీ అన్ని నచ్చినవన్నీ అచీవ్ చేసుకుంటూ వస్తున్నారు ఒక వారియర్ లాగా చిన్న లో లెవెల్ నుంచి. మీ గురించి నేను ఒకటి విన్నాను మాస్టర్. అంటే అప్పట్లో షోస్ కోసం ఐ మీన్ డబ్బులు లేకపోతే రిజర్వేషన్ లేకపోయినా ట్రైన్ ఈవెన్ డోర్ పక్కనే కూర్చుని వచ్చి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ రోజు ఓన్ మీకు ఒక డాన్స్ కంపెనీ ఐ మీన్ మీకు ఒక ఉంది లైక్ ఆ జర్నీ గురించి ఎలా చెప్తారు మీరు? అది ఫన్ డార్లింగ్. అంటే నాకు లైఫ్ లో ఏమర్థమైందంటే అంటే చేస్తున్నాక యాక్చువల్లీ సక్సెస్ వచ్చిన తర్వాత లైఫ్ లో మజా ఉండదు. ఏమీ లేని దగ్గర నుంచి సక్సెస్ వచ్చేంత వరకు జర్నీ ఉంది కదా, అదే మజా యాక్చువల్లీ. అది అందరూ చాలా మంది మిస్ అయిపోతారు. అంటే అరే ఏంట్రా ఇంకా సక్సెస్ అవ్వలేదు కానీ సక్సెస్ వచ్చిన తర్వాత ఈ స్ట్రగుల్కి ఉన్న మజా ఉంది కదా, అది మన లైఫ్లో మళ్ళీ ఎప్పుడు రాదు. అది ఒకేసారి వస్తుంది లైఫ్లో స్ట్రగుల్ అనేది. దాన్ని మనం ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తామో మన లైఫ్ అంత బాగుంటుంది. అది ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే అంటే అది కూడా మనకి అదొక స్టెప్, అదొక ఫేజ్ లైఫ్లో. ఆ ఫేజ్ మిస్ చేసుకోకూడదు. అది కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే కష్టపడ్డామని ఏం లేదు. అది నాకు నచ్చింది డ్రీము, నేను చేసుకోవడం కోసం నేను చేస్తుంది ఫైట్ కాబట్టి అది ఇష్టపడే చేస్తా కదా, దాంట్లో కష్టం ఏముంది. ట్రైన్లో వెళ్ళేటప్పుడు సీట్ పైన కాకుండా పైన ఏడాడనే లేవండి, బికాజ్ నాకు ఇష్టం కాబట్టి. ఒకవేళ నాకు ఇష్టం కాకుంటే అసలు నేను నుంచి బయటికి రానుగా. సో నాకు నచ్చింది చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్తా. నాకు అది మజా ఉంది అక్కడ నాకు నేను హ్యాపీ ఉంటా అంటే ఐ డూ ఎనీథింగ్. ఓకే యా. అండ్ నార్మల్లీ మీరు ఎన్నో కప్స్ గెలిచారు, రిజెక్షన్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు. ఈ విన్నింగ్ కానీ లూజింగ్ కానీ ఈ గెలుపోవటంలో ఏం నేర్పిస్తుంది మాస్టర్ మీకు? ఏం నేర్చుకుంటారు? గెలుపు నుంచి ఏం నేర్చుకుంటారు? ఓటమి నుంచి ఏం నేర్చుకుంటారు? యాక్చువల్లీ గెలుపు నుంచి కొంచెం బద్ధకం వస్తుంది లైఫ్లో. ఓటమి చాలా నేర్పిస్తుంది డెఫినెట్గా. బికాజ్ ఓడిపోయిన తర్వాత ఇంకా అంటే చాలా మంది స్టాప్ అయిపోతారు అరే, కానీ అది ఒక మంచి పుష్ ఇస్తుంది నాకంటే. నేను ఎంతవరకు అయితే ఫెయిలియర్స్ చూసానో అది చాలా మంచి పుష్ ఇస్తుంది. పడినప్పుడు లేయడమే మజా అనమాట. సో ఆ ఫెయిలియర్ నేర్పించేది విన్నింగ్ అనేది నేర్పేది. బట్ డెఫినెట్లీ లైఫ్లో విన్నింగ్ కావాల్సిందే, గెలవాల్సిందే. బికాస్ గెలిచిన వాడు చెప్తేనే ఈ ప్రపంచం వింటుందని ఒక సామెత ఉంది కదా, అలాగా విన్నింగ్ అవ్వాల్సిందే. కానీ ఫెయిలియర్ నేర్పించేది విన్నింగ్ అనేది నేర్పేదు. కానీ ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా కూడా లైఫ్లో డెఫినెట్గా ఒక సక్సెస్ వస్తుంది. బట్ దానికోసం అలా జస్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ బాగుంటుంది. సో మీ కంపానియన్ గురించి అడుగుతున్నాను. ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటుంది మీ మధ్య? ఐ మీన్ ఆర్టిస్టిక్ కాంపిటీషన్ ఒకటి ఉంటుంది కదా, ఇద్దరు డాన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. మా వైఫ్ డాన్స్ కాదా అసలు? ఓకే ఓకే డాన్స్ యాక్చువల్లీ. ఓకే ఓకే. నా కాలేజ్ మెట్. సో మాది లవ్ మ్యారేజ్. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటుంది. సో దీనికోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యూత్ కి? బికాజ్ యూత్ అందరూ కూడా చాలా మంది ఏంటంటే లవ్ సక్సెస్ చేసుకుని ఇలా మ్యారేజ్ దాకా తీసుకెళ్ళిన వాళ్ళని ఒక ఐకాన్ లాగా, ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ లా చూస్తారు. ఆ జర్నీ ఐ మీన్ ఎలా అచీవ్ చేయాలి అది అనేది ఏమన్నా ఒక చిన్న పాయింట్లో ఏమైనా చెప్పగలరు? ఏం మెసేజ్ లేదు, ఎవరి లైఫ్ వాళ్ళకి ఎవరి స్ట్రగుల్ వాళ్ళకు ఉంటుంది. బట్ అంటే అది లక్. అంటే బికాజ్ ఒక చైల్డ్హుడ్ అంటే మాది చైల్డ్హుడ్ లవ్ స్టోరీ. అది స్టార్ట్ అయ్యి దాన్ని అలా కంటిన్యూ చేసి దాన్ని మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ. స్కూల్ ఏజ్ నుంచి సో బికాజ్ ఐఎమ్ లక్కీ అనమాట. అంటే వీఆర్ ఎప్పటికీ మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటాం. సో అది చాలా తక్కువ మందికి కుదురుతుంది. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ నేను అంటే నాకు ఏది ఇష్టమో అదే కెరియర్లో ఉన్నా. అంటే నాకు ఎవరు ఇష్టమో వాళ్ళనే పెళ్లి చేసుకున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్. సో అందుకే నాకు బయట ఎంత స్ట్రగుల్ అనిపించవు. బికాజ్ లోపల పీస్ ఉంది కాబట్టి నాకు బయట అంతేమి ప్రాబ్లం అనిపించదు. ఎప్పుడైతే లోపల పీస్ ప్రాబ్లం అవుతుందో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో గౌరవ్ బ్రో, సో ఈ ఎలిమినేషన్, ఈ స్ట్రగుల్, ఈ ప్రెషర్ ఉంటుంది కదా, హౌ డూ యూ ఫీల్ దట్ ఎలిమినేషన్ फेज? मैं एलिमिनेशन मतलब मेरे को ऐसे फील नहीं होता है. हाँ, क्योंकि मेरे को जो ये सिखाते हैं मेरे को लगता है कि ये बहुत खतरनाक चीज़ है. क्योंकि जो कॉन्सेप्ट से मतलब जो भी मैंने अभी तक किया है वो अदरी पॉइंट दिया है. तो मेरे को एलिमिनेशन से डर नहीं लगता. मैं बहुत पॉजिटिव रहता हूँ, बहुत ज्यादा पॉजिटिव रहता हूँ. क्योंकि इन्होंने जो सिखाया बस मेरे को वो फाड़ना है. ये हमेशा मुझसे कहते हैं कि तू बस मेरे को खुश कर, स्टेज पे परफॉर्म कर और मैं खुश होना चाहिए. बस वही है. फिर मेरे को डर ही नहीं लगता एलिमिनेशन इन सबसे. Nice. Do you want to win the trophy of ATA? Of course.
Of course, ఈ సారి కప్ నమ్దే. नामदे. Okay, after few days नमदू. नमदे. Yeah. Nice. So आपके पास खतरनाक कोरियोग्राफर है ना? हाँ, सबसे खतरनाक. सबसे खतरनाक. Nice. So do you have any favorite actor here who dance well? Heroes. तेलुगु हीरो में अच्छा डांस करते NTR. NTR सर. ओके. हाँ, वो मेरे को उनका वो पसंद है. जब भी वो मतलब जो भी कोरियोग्राफी करते हैं वो वन टेक ही देते हैं. वन NTR टेक सर. में वो पूरा हाँ, कोरियोग्राफी हाँ, मतलब हाँ. कर देते हैं. जो भी उनको कॉम्बो सिखाया जाता है हाँ. वो वन टेक ही लेते हैं, दूसरा टेक नहीं लेते हैं. कौन? NTR सर. NTR सर. ओके. who told you that? कौन बोला आपको? बहुत लोग बोला. बहुत लोग बोलते हैं, शेखर मास्टर ने भी बोला है. Okay, उन्होंने okay. भी किया है ना उनको कोरियोग्राफी. Okay. तो वो चीज मेरे को भी मतलब बहुत अच्छी लगती है. हाँ. वैसा మాస్టర్ మనోడు కూడా సింగిల్ టేక్ లో నేర్చేసుకుంటాడా? మనోడు చాలా ఫాస్ట్. ఒకసారి. మనోడు కూడా చాలా ఫాస్ట్. ఆ. ఒకసారి కొన్నిసార్లు ఒక 1 day 2 days లో సాంగ్ అయిపోతుంది. చాలా ఫాస్ట్. సో अभी यश मास्टर हीरो बना, मतलब ही इज बिकमिंग इनटू हीरो. हाँ, मैंने किया है मूवी डू में. यू वांट टू वर्क एज ए कोरियोग्राफर फॉर हिम? हाँ, डू यू वांट टू वर्क एज ए कोरियोग्राफर फॉर हिम? नेक्स्ट ही इज बिकमिंग इनटू ए हीरो. वो अगर इनका मूवी में मैं कोरियोग्राफ कर रहा हूँ तो मैं नहीं करूंगा, यही कर देंगे सब. मैं जाके सिर्फ ऐसे कोरियोग्राफर कर रहा हूँ कि गौरव है, बट सारे कुछ यही कर देंगे. तो पेमेंट मिल जाएगा. पेमेंट आप ले लेगा. ठीक है. నైస్. థ్యాంక్ యూ గౌరవ్. సో ఫైనల్లీ మాస్టర్ బిడ్డింగ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలాగో ఐపీఎల్ సీజన్ ఉంది. నేను విన్నది ఏంటంటే ఐపీఎల్ స్టార్ట్ అయినా కూడా ఆట రేటింగ్స్ ఎక్కడా తగ్గలేదండి. అవును, నేను కూడా అదే యాక్చువల్లీ షాక్ లో ఉన్నా. బికాస్ నార్మల్ గా ఐపీఎల్ చూస్తారు ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి. ఆయన కూడా అదే షోస్ అని చూస్తున్నారు. అది చెప్పే కదా, అంటే నేను హిందీ షోస్ చూసాను, లైక్ వేరే వేరే సౌత్ షోస్. కానీ మన ఆంధ్ర తెలంగాణలో డాన్సర్స్ కి సపోర్ట్ చేసినట్టు ఏ స్టేట్ లో చేయరు. బికాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇంతవరకు నా ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది. అది పెరుగుతున్నాయి కానీ అసలు తగ్గట్లే. అంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఆట ముందు రియాలిటీ షో వదిలేసి ఆల్మోస్ట్ 3-4 years అయిపోయింది. ఈ ఛాంపియన్స్ అనుకుంటా లాస్ట్. దాని తర్వాత మళ్ళీ చేయలేదు. ఇప్పుడు ఆట స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ హ్యాపీ యాక్చువల్లీ. అదొక బ్లెస్సింగ్ అంతే. ఎవరైనా ఐ మీన్ మీ దగ్గరికి వచ్చిన జాయిన్ అవ్వడానికి బాగా ప్యాషనేట్ గా ఉన్న డాన్సర్స్ ఉంటారు, పాపం లో ఫేజ్ లో ఉంటారు, వాళ్ళకి కూడా రెవెన్యూ లేక ఎక్కువ ఇంకా అలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా తీసుకోవాలి? నాకు స్టూడియో లేదు దానికి. అంటే నేను అంటే డాన్స్ నేర్పించేది లేదు, టైం సరిపోదు. బికాస్ స్టూడియో ఓపెన్ చేస్తే చాలా మంది నా పేరు చూసి వస్తారు, యశ్వంత్ మాస్టర్ ఉంటాడేమో నేర్చుకోవచ్చు. కానీ నేను ఉన్నాను కదా, వాళ్ళు వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అందుకే నేను స్టూడియో ఎప్పుడు ఓపెన్ చేయలేదు. కానీ ఎప్పుడు నా సాంగ్స్ ఏదైనా గ్రూప్ సాంగ్ అది ఉంటే చాలా మంది వస్తారు. నాకు నచ్చిన వాళ్ళని టీం తీసుకొని వాళ్ళతో చేపిస్తాను అనమాట. సో అలాగే. సో ఫైనల్ ఐపీఎల్ గురించి కూడా అడుగుతున్నాను. ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏంటి మాస్టర్? నేను చిన్నప్పటి నుంచి సిఎస్కే ఫ్యానే. బట్ ఈసారి ఇయర్ మాదేదో కొంచెం బాగాలేదు. ధోని మిస్ అవుతున్నారు మరి? ఖచ్చితంగా. నేను లాస్ట్ సీజన్ కూడా అంటున్నారు మేబీ హోప్ఫుల్లీ హీల్ బి బ్యాక్. అంటే 4-5 మ్యాచెస్ ఆడతారని అనిపిస్తుంది. బట్ హోప్ఫుల్లీ. అండ్ ఇప్పుడు సిఎస్కే ఎలాగో ఐ థింక్ ఈ సీజన్ కొంచెం కష్టమే. అండ్ చూద్దాం. ఎస్ఆర్హెచ్ హోప్స్ ఉన్నాయి, ఎస్ఆర్హెచ్ బాగా ఆడితే చూడాలి. అండ్ మిగతా అంతా మ్యాచెస్ నాకు క్రికెట్ అంటే చాలా పిచ్చి అనమాట. సో అన్ని మ్యాచెస్ చూస్తాను. సో దాంట్లో చూద్దాం ఈసారి ఐపీఎల్ లో ఎవరు వస్తారు. పంజాబ్ టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో బీయింగ్ ఏ ధోని ఫ్యాన్, చాలా మంది ఫ్యాన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. మన దగ్గర చాలా మంది ఫ్యాన్స్, ధోని గారికి అందరూ ఫ్యాన్స్, ఇండియన్స్ అందరూ. సో ఏం నేర్చుకోవచ్చు ఆయన లైఫ్ స్టోరీ నుంచి, ఆయన కెప్టెన్సీ నుంచి కానీ, ఆయన ఆలోచించే విధానం గురించి కానీ, స్ట్రాటజీస్? అది ఒక డైలాగ్ ఉంది, ఆయన చూస్తే నాకు అదే గుర్తొస్తుంది, అంటే ఎంత ఎదిగినా ఒదగాలి అని. సో నాకు అందులో అది నచ్చుతుంది. ఎంత పెద్ద క్రికెటర్ అయినా కూడా ఆయన చాలా కూల్గా ఏమీ లేదన్నట్టు ఉంటారు. సో లైఫ్లో అదే ఇంపార్టెంట్. అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన రూట్స్ మర్చిపోకుండా ఉంటే లైఫ్ గివ్స్ యూ మోర్, ఇంకా ఇస్తుంది లైఫ్ అనేది ఆయన ఎగ్జాంపుల్. అండ్ నాకు ఇంకా గుర్తుంది ఆయన చిన్నప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇలా లాంగ్ హెయిర్ వేసుకొని మహేంద్ర సింగ్ ధోని కామెంటర్ కొత్త ప్లేయర్ అన్నప్పుడు అక్కడ ఫ్యాన్ అయ్యాను ఫస్ట్ టైం. బికాజ్ హీ వాజ్ వెరీ యంగ్. అండ్ నేను స్కూల్ అప్పుడు నుంచి ఇన్ని ఇయర్స్గా ఇంకా స్టిల్ ప్లేయింగ్. ఈజ్ ఆల్మోస్ట్ 40+. ఆ ప్యాషన్ అనేది ఇంకా ఉంది. సో ఆ హంగర్ అనేది ఇంకా ఉంది. సో లైఫ్లో నిజంగా అంటే ఒక 2 సార్లు చూడాలనుకున్నా, చూసా లైవ్లో ఒక 2 సార్లు మ్యాచ్లో. సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. ఏమైనా అప్లై చేస్తారా ఆయన ఫీల్డ్ లో? ఎలా ఆయన మాస్టర్ మైండ్ ఎలా యూజ్ చేస్తారు? అదేమన్నా ఇక్కడ అప్లై చేస్తారు మన షోస్ లో? అలాగే అలా లేదు, లైక్ కామ్నెస్ అంటే ఎనీ సిచ్యువేషన్ బీ కామ్. సో ప్రెజర్ సిచ్యువేషన్ లో ప్రెజర్ పడకుండా
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎపిసోడ్లో ఏం చేయాలి, సెమీస్లో ఏం చేయాలి, ఫైనల్స్ ఏం చేయాలి అనేది నేర్చుకోవచ్చు. సో అదే ఫాలో అవుతున్నట్టున్నాడు తను కూడా. ఎలిమినేషన్ నాకేమి డర్న్ అయ్యి నైస్ నైస్. సో ఫైనల్ నిహారిక గారి విజన్ ఏమనిపిస్తుంది మాస్టర్? అంటే చిన్న ఏజ్ లోనే ఆవిడ యంగ్ ఏజ్ లోనే ప్రొడ్యూసర్ గా మారారు, మూవీస్ చేస్తున్నారు, పక్క ఇలాంటి సక్సెస్ఫుల్ షోస్ చేస్తున్నారు. నైస్ డార్లింగ్. అంటే యాక్చువల్లీ ఏంటంటే నేను డీ జూనియర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ మ్యామ్ ఫస్ట్ యాంకర్గా చేశారు. దాని తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది. దెన్ అగైన్ షీస్ ప్రొడ్యూసింగ్. అండ్ ఇప్పుడు ఈ ఆట అనేది షో ప్రొడ్యూస్ చేసింది. దానివల్ల చాలామంది డాన్సర్స్ మళ్ళీ బయటకు వచ్చారు, చాలామంది గ్రూప్ డాన్సెస్ వచ్చి చేస్తున్నారు, చాలా నేర్చుకుంటున్నారు చాలామంది. ఒక షో చేయడం అనేది చాలా కష్టం, బికాస్ అది చేసి మళ్ళీ దాన్ని హిట్ చేయడం అనేది చాలా కష్టం. బట్ రియలీ షీఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. అండ్ మేబీ ఇంకొక సీజన్ కూడా రావచ్చు త్వరలోనే ఆట, బికాస్ చాలా బాగా వెళ్తుంది షో. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. సో మెంటర్స్ నుంచి, జడ్జెస్ నుండి ఏమన్నా పర్సనల్ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా? ఒక నలుగురు మెంటర్స్ ఉన్నారు, ముగ్గురు జడ్జెస్ ఉన్నారు. గౌరవ్కి మెంటర్ ఫేవరెట్ తన మెంటర్ కాబట్టి అందరూ అంటే లోపల అంతా ఫ్యామిలీగా ఉంటారు. అంటే కాంపిటీషన్ అనేది పక్కన పెడితే డాన్స్ కాంపిటీషన్ అనేది, బట్ ఎవ్రీ వన్ ఆర్ జస్ట్ హ్యావింగ్ ఫన్, ఎంజాయింగ్ ద షో. అందరు కలిసే ఉంటారు. సో చాలా అన్డౌటెడ్లీ చెప్పేశాడు, అంతే ఏమీ లేదు, ఫెయిర్ గా చెప్పేశాడు కావ్య అని చెప్పి. చాలా ఓపెన్. నైస్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ గౌరవ్. కప్పు కొట్టాలి, కప్ జీతేగా. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.